రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకి ఒక కేబినెట్లో మరి మాట్లాడనున్నారా? రేపైతే మనం చూసుకున్నట్టయితే కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క నేపథ్యంలో మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి రేపు మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేపు తెలంగాణ యొక్క కేబినెట్ అనేది కూడా సమావేశం అనేది అయితే రేపు ఉందన్నమాట. సో ఈరోజు కాదు, ఈరోజు 15వ తారీఖు అన్నమాట. సో రేపు ఉందన్నమాట. సో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గ రేపు అయితే మధ్యాహ్నం 3 గంటలకైతే సమావేశం అయితే కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానివ్వచ్చు, మెట్రో రైలు ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ సంబంధించి కానివ్వచ్చు, అలాగే పంట బోనస్కి సంబంధించి కూడా 500 రూపాయలు వేసి ఒక చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది కూడా ప్రకటించారన్నమాట. సో ఇక రాష్ట్రంలో రైతు భరోసా పెట్టుబడి సాయం సంబంధించి కూడా రేపైతే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇటీవలే మనకు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అందలేదని అయితే చాలా వరకు అయితే రైతు సోదరులు చాలా వరకు అయితే చెప్పారు అన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందికి అయితే పెట్టుబడి సాయం అనేది అందలేదు. మాది ఈ జిల్లా లేదా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అన్న డబ్బులకు సంబంధించి పడతాయా అసలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఎట్టకేలకైతే మనకు రేపు అయితే ఒక శుభవార్త అన్నమాట. రైతు సోదరులకు ఎంతో ఇక రేపు అయితే ఎదురు చూడాల్సిన సమయం అనేది కూడా మనం రేపు చూస్తే వెళ్తుంది అన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రేపు ఈ యొక్క కేబినెట్లో ఉందన్నమాట. ఈ యొక్క పలు పథకాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే రైతు సోదరులు చాలా వరకు అయితే అడుగుతున్నారు. సో వారందరి కోసం అయితే ఈ యొక్క జవాబు అనుకోవచ్చు అనమాట. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా క్వింటాకు ఇప్పటికే మనకి ఒక ధాన్యం అనేది కూడా సేకరించడం జరుగుతుందని అయితే మనకు ముఖ్యమంత్రి వర్యులు కూడా అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మాట్లాడనున్నట్లు రేపు అయితే తెలుస్తుంది అనమాట మనకు పూర్తి వివరాలకు సంబంధించి. ఇప్పటికే మన వ్యవసాయ శాఖల మంత్రి గారు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఏం కూడా నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు ఎక్కడ కూడా మాట్లాడడం లేదన్నమాట. సో రైతు సోదరులు చాలా వరకు తీవ్ర నిరాశతో ఉండడం అయితే జరిగింది. సో రేపే తేల్చుకుందాం అన్నమాట. రేపు కేబినెట్ భేటీ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందువలన మరి మాట్లాడున్నారా లేదా అనేది కూడా విశేషాలకు సంబంధించి రేపు తప్పకుండా తెలియజేస్తాను.